You are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తప్పించబడిన దక్షిణ కొరియా క్రిమినల్ ఓటీసీ క్రిప్టో కొనుగోలుదారుని దోచుకోవడానికి వాడిన ఆయుధంని గుర్తించారు. $2 మిలియన్ పెనాల్టీ తర్వాత FIU రిజిస్టర్ ఎక్స్చేంజ్ భారత్లోకి తిరిగి ప్రవేశించడానికి బినాన్స్ ఆలోచిస్తుంది. Bitcoin.com ప్రత్యేకమైన ఎయిర్ డ్రాప్ తో వేర్స్ వై మేజర్ NFTల ప్రారంభాన్ని ప్రకటించింది. యుగా ల్యాబ్స్ 2 NFT గేమ్లను BAYC టీమ్ అన్షాకిల్ చేసే ప్రయత్నంలో అప్లోడ్ చేసింది. కొత్త స్టేబుల్ కాయిన్ బిల్లు పెట్టుబడిదారులకు కొంత రిలీఫ్ కలిగించవచ్చు. సిటాడెల్ బ్యాక్డ్ హిడెన్ రోడ్ ఫార్నర్స్ టార్గెట్ వంటి $120 మిలియన్ సిరీస్ బి సీల్ ISAC యొక్క నమూనా యొక్క స్ట్రాటజిక్ స్టార్ట్ క్రిప్టోకరెన్సీ సపోర్ట్ ఫర్ సెక్యూరిటీ. మాజీ ఇథీరియం దేవ్ విర్జిల్ ఉత్తర కొరియా కేసులో రీటైల్ కోసం అడుగుతాడు. అబ్రా ప్రైవేట్ మరియు ఇన్స్టిట్యూషనల్ క్లయింట్స్ కోసం కొత్త ప్లాట్ఫామ్ ను పరిచయం చేసింది. క్రిప్టోవేల్ ఇథీరియం లాంగ్స్ లో $4.5 మిలియన్ కోల్పోయింది. 30 కంటే ఎక్కువ పోటీ NFT మరియు మీమ్ కాయిన్ కమిటీలకు యూనికార్న్ ఎయిర్ డ్రాప్. గూగుల్ సర్చ్ బిట్కాయిన్ హాల్వింగ్ స్కై రాకెట్ ను ప్రధాన ఈవెంట్ అప్రోచ్లుగా చేస్తాయి. తప్పించుకున్న దక్షిణ కొరియా క్రిమినల్ ఓటీసీ క్రిప్టో కొనుగోలుదారులపై ఆర్మ్డ్ రాబరీ దాదాపు $362,000 విలువైన నగదును దొంగిలించినట్లు నివేదించబడింది. ఫర్ లా టీవీ న్యూస్ ప్రకారం క్రిమినల్ అతని 40 ఏళ్ల వయసులో డబ్బు దొంగిలించడానికి ముందు సియోల్లో యొక్క సంపన్నమైన గగ్నాం జిల్లాకు బాధితుడిని టెంప్టెడ్ అని పోలీసులు చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత ప్రభుత్వం ఫార్బైడెన్ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ అయిన బినాన్స్ భారత మార్కెట్లోకి మళ్ళీ ప్రవేశించేందుకు సిద్ధమవుతుంది. బైనాన్స్ దాని రీ ఎంట్రీ వ్యూహంలో భాగంగా సుమారు $2 మిలియన్ పెనాల్టీని చెల్లిస్తుందని విషయం తెలిసిన రూట్స్ సూచిస్తున్నాయి. Bitcoin.com 2015 నుండి క్రిప్టోకరెన్సీ డొమైన్లో ట్రైల్ బ్లేజర్ అత్యంత ఎదురు చూస్తున్న వర్స్ వైర్ NFT సేకరణను ఆవిష్కరించడం పట్ల థ్రిల్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ప్రారంభ కమ్యూనిటీలో పాల్గొనే వారికి దాదాపు 10% ప్రత్యేక ఎయిర్ డ్రాప్తో అధికారికంగా ప్రారంభించబడింది. ఏప్రిల్ 17న ట్విట్టర్కి పంపిన పోస్ట్లో Web3 గేమింగ్ స్టూడియో ఫార్వే IPని కొనుగోలు చేసిందని యుగా ల్యాబ్స్ ప్రకటించింది. దాని చీఫ్ గేమింగ్ ఆఫీసర్ స్పెషనా టక్కర్ ఫార్వేలో కొత్త చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్గా చేరడానికి కొత్త గేమ్ల మధ్య కొనసాగింపును కన్ఫర్మ్ చేయడంలో ప్రయత్న సంస్థ. యునైటెడ్ స్టేట్స్ సెనేటర్ కిర్స్టెవ్ గిల్లీ బ్రాండ్ మరియు సింథియా లూయిసిస్ స్టేబుల్ కాయిన్ జారీ చేసేవారు మరియు ఫియట్ సపోర్టెడ్ గల డిజిటల్ ఆస్తుల కోసం సమగ్ర నియంత్రణ ఫ్రేమ్వర్క్ను స్థాపించే లక్ష్యంతో ఒక ముఖ్యమైన శాసన ప్రతిపాదనను ఆవిష్కరించారు. హిడెన్ రోడ్ పార్ట్నర్స్ సిటాడెల్ సెక్యూరిటీస్ మద్దతు గల ప్రైమ్ బ్రోకరేజ్ దాని సిరీస్ బి ఫండింగ్ రౌండ్లో $1 బిలియన్ మార్కెట్ విలువ లక్ష్యంగా చేసుకుని $120 మిలియన్ సేకరించాలని యోచిస్తుంది. క్రిప్టో సెక్యూరిటీస్ సెక్టార్లో అత్యంత ప్రభావవంతమైన సంస్థ అయిన పారాడిగ్ కంపెనీ ప్రభుత్వం భద్రతా బాధ్యత వహించి వైట్ హ్యాకర్ అయిన సామ్ జూన్ నేతృత్వంలోని సిల్ ఐకాస్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ అనాలిసిస్ సెంటర్ను సమర్పించింది. బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించడంలో ఉత్తర కొరియాకు సహాయం చేసేందుకు 2022లో 63 నెలల జైలు శిక్ష అనుభవించిన మాజీ ఇథీరియం డెవలపర్ విగ్రిల్ రిడక్షన్ సెంటెన్స్ని అభ్యర్థించారు.